Hello everyone, my name is Ravi Teja. I'm a functional wellness coach. సో ఈ వీడియోలో లెట్స్ డిస్కస్ అబౌట్ మెటబాలిక్ హెల్త్. సో అంటే సింపుల్గా చెప్తాను. సో మెటబాలిక్ హెల్త్ అంటే ఏంటి అసలు? సో మన బాడీ ఎంత బాగా ఎఫిషియెంట్గా వర్కౌట్ అవుతుంది అని తెలుసుకోవాలంటే మన మెటబాలిక్ హెల్త్ ఎలా ఉందని తెలుసుకోవాలి. సో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఈ మెటబాలిక్ హెల్త్ మనకి మెటబాలిక్ హెల్త్ ఎలా ఉందని తెలుసుకోవడానికి దెర్ ఆర్ different types of tests అనమాట. సో లెట్స్ డిస్కస్ వాట్ ఆర్ దోస్ అండ్ their importance in our metabolic health. Okay, so I'll share my screen. Yeah, I hope it is visible. సో లెట్స్ సి, ఆర్ వి మెటబాలికలీ హెల్దీ? సో నేను చెప్పాను కదా, సో మన బాడీ ఎంత బాగా ఎఫిషియెంట్గా వర్కౌట్ అవుతుంది అని తెలుసుకోవాలంటే వీ నీడ్ టు నో దిస్ మెటబాలిక్ హెల్త్. సో అలా దెర్ ఆర్ 5 డిఫరెంట్ ల్యాబ్ టెస్ట్ అనమాట. సో ఆ ల్యాబ్ టెస్ట్ని బట్టి వీ కెన్ యాక్చువల్లీ ఐడెంటిఫై అవర్ ఓన్ మెటబాలిక్ హెల్త్. సో లెట్స్ డిస్కస్ బ్రీఫ్లీ వాట్ ఆర్ దోస్ అండ్ దేర్ ఇంపార్టెన్స్. సో యాజ్ ఎ సెడ్, మెటబాలిక్ హెల్త్ మీన్స్ యువర్ బాడీ సిస్టమ్ ఎఫిషియెంట్గా వర్కౌట్ అవుతుందా అని తెలుసుకోవడం. అండ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే గుడ్ మెటబాలిక్ హెల్త్ లోయర్స్ ద రిస్క్ ఆఫ్ డయాబెటీస్, హార్ట్ డిసీజెస్ అండ్ స్ట్రోక్. ఇఫ్ యూ సీ, దీస్ ఆర్ వన్ ఆఫ్ ద ప్రివేలెంట్ హెల్త్ రిస్క్ ఫ్యాక్టర్స్ రైట్ నో పీపుల్ ఆర్ ఫేసింగ్. అంటే మీ ఫ్యామిలీలో కానీ మీకు తెలిసిన వాళ్ళలో ఎవరో ఒకరికి డయాబెటీస్ వచ్చి ఉంటుంది, ఒబెసిటీ వల్ల బాధపడుతూ ఉంటారు, అండ్ డిఫరెంట్ హార్ట్ డిసీజెస్ కానీ, స్ట్రోక్స్ కానీ, బీపీ కానీ, ఇలాంటి డిఫరెంట్ ఇష్యూస్ కూడా అన్ని కూడా ఈ మెటబాలిక్ హెల్త్కి రిలేటెడ్ అనమాట. ఓకే, సో లెట్స్ డిస్కస్ ద ఫస్ట్ టెస్ట్ దట్స్ కాల్డ్ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్. ఇది మీరు వినే ఉంటారు. జనరల్గా పీపుల్కి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జనరల్గా చేపిస్తారు. సో అది ఏం చేస్తుంది అంటే మీ బాడీలో ఉన్న బ్లడ్ షుగర్ ఫాస్టింగ్ తర్వాత, అంటే ఒక 8 to 12 hours మీరు ఏం తినకుండా ఎర్లీ మార్నింగ్ చేయించుకునే టెస్ట్ ఇది. సో ఇక్కడ మీ బాడీ యొక్క బ్లడ్ షుగర్ వాల్యూ తెలుస్తుంది అనమాట. సో హై లెవెల్స్ ఇండికేట్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్ రిస్క్. జనరల్గా హై ఉంటే ఆ వాల్యూ, దెన్ దెర్ ఈస్ ప్రోన్ దట్ మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, ఫ్యూచర్లో డయాబెటీస్ ఆర్ ఆల్రెడీ డయాబెటీస్ వచ్చి ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఈ 100 వరకు ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్, ఆర్ అబోవ్ 100 ఆర్ అబోవ్ 120 ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ హై బ్లడ్ గ్లూకోజ్ లాగా. దిస్ ఈస్ ఫస్ట్ కైండ్ ఆఫ్ టెస్ట్. సెకండ్ టెస్ట్ ఈస్ హెచ్బిఏవన్సి. దట్స్ కాల్డ్ గ్లైసేటెడ్ హిమోగ్లోబిన్. గ్లైసేటెడ్ అంటే ఏం లేదు, మన బాడీలో బ్లడ్ ఉంటుంది కదా, బ్లడ్లో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్కి గ్లైసేటెడ్ అంటే దానికి గ్లూకోజ్ మాలిక్యూల్స్ అతుక్కున్నాయా లేదా అని చూడటం అనమాట. అంటే బ్లడ్లో షుగర్ ఉందా లేదా అని చూడడం. సో మీరు అనొచ్చు ఫస్ట్ టెస్ట్ అదే కదా అని, బట్ ఫస్ట్ టెస్ట్ ఓన్లీ ముందు రోజు బ్లడ్ గ్లూకోజ్ వరకే తెలుస్తుంది. ఇది లాంగ్ టర్మ్ గ్లూకోజ్ కంట్రోల్. అంటే ఏంటి, లాస్ట్ 2-3 months మీ బ్లడ్లో షుగర్ వాల్యూస్ ఎంత ఉన్నాయని చెప్తుంది అనమాట ఈ టెస్ట్. ఓకే, సో ఎందుకు ఈ టెస్ట్ అంటే డిటెక్ట్స్ గ్లూకోజ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ నాట్ విజిబుల్ ఇన్ స్పాట్ చెక్స్. స్పాట్ చెక్స్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్లో ఆ ఒక్క రోజే తెలుస్తుంది కాబట్టి వీ కాంట్ ఎగ్జాక్ట్లీ ప్రిడిక్ట్. సో ఈ హెచ్బిఏవన్సీ వల్ల వీ కెన్ నో లాస్ట్ 3 months మనం బ్లడ్లో షుగర్ ఎంతవరకు ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని. ఇఫ్ యూ సీ ద వాల్యూ 5.7 కంటే తక్కువ ఉంటే దెన్ ఇట్స్ ఎ హెల్దీ నార్మల్ వాల్యూ. బట్ ఇఫ్ ఇట్స్ అబోవ్ 5.7, ఇట్ ప్రెడిక్ట్స్ ప్రీ డయాబెటీస్ అప్ టు 6.3 ఆర్ 6.4. అబోవ్ 6.3 ఆర్ 6.4 ఉంటే ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ డయాబెటీస్. ఓకే, సో దిస్ ఈస్ ద సెకండ్ టెస్ట్. థర్డ్ టెస్ట్ ఈస్ లిపిడ్ ప్యానెల్ అండి. సో లిపిడ్ ప్యానెల్ ఈస్ నథింగ్ బట్ యువర్ బాడీ కొలెస్ట్రాల్ రిపోర్ట్. సో మనం చిన్నప్పుడు స్కూల్లో మనకి, మీ ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా మీకు స్కూల్ రిపోర్ట్ కార్డ్ వస్తుంది కదా, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ రిపోర్ట్ కార్డ్. సో ద సేమ్ వే మన బాడీ కొలెస్ట్రాల్ రిపోర్ట్ కార్డ్ అనమాట. మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయని సింపుల్గా చెప్పాలంటే దేర్ ఆర్ 3 types మెయిన్లీ. ద ఫస్ట్ థింగ్ ఇస్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. ఇది మీ బ్లడ్ రిపోర్ట్లో చూడొచ్చు. హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. సో ద వాల్యూ షుడ్ బి అబౌవ్ 40. ఇఫ్ ద వాల్యూ ఇస్ బిలో 40, మీకు గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నట్టు, దట్స్ ఎ హెల్త్ రిస్క్. సెకండ్ థింగ్ ఇస్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, దట్స్ ఎ బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇది ఎక్కువ ఉన్నా సరే దట్స్ ఎ హెల్త్ రిస్క్. ట్రైగ్లిజరైడ్స్ అంటే కైండ్ ఆఫ్ ఫ్యాట్ అనమాట. మనం తిన్న ఎక్సెస్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్, షుగర్స్ కూడా అంతా ట్రైగ్లిజరైడ్స్ లాగా మారుతాయి. సో దిస్ ఈజ్ ఆల్సో బ్లడ్ మార్కర్. సో ఈ లిపిడ్ ప్యానెల్లో దీస్ ఆర్ మెయిన్ 3 ఇంపార్టెంట్. దీంతో పాటు చాలా ఉంటాయి, బట్ ఈ 3 వీ నీడ్ టు చెక్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అబ్నార్మల్ లెవెల్స్ ఇంక్రీస్ కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్. సో ఇప్పుడు మనం చూస్తున్న చాలా మందికి ఈ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఈ కార్డియోవాస్కులర్, హార్ట్ అటాక్స్ లాంటివి, ఇవన్నీ కూడా ఈ లిపిడ్ ప్యానెల్ ఎక్కువ ఉంటే వాళ్ళకు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ద ఫోర్త్ టెస్ట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మార్కర్స్. ఈ టెస్ట్ చాలా మందికి తెలియదండి. సో బేసిక్గా మన బాడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉంది అంటే మన బాడీ ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుందని. ఓకేనా, సో అది ఎలా తెలుసుకోవాలంటే దెర్ ఇస్ ఏ టెస్ట్ కాల్డ్ హోమో ఐఆర్. సో బేసిక్గా ఈ టెస్ట్
అందరికి అవసరం లేదు స్పెసిఫిక్గా. ఎందుకంటే ఆ, మీకు లాంగ్ టర్మ్ డయాబెటీస్ ఉన్నా ఆర్ మీకు డయాబెటీస్ సిమ్టమ్స్ బాగా ఉంటే దెన్ ఈ టెస్ట్ రికమెండ్ చేయాలి. ఆర్ ఎల్స్ నేను చెప్పిన ఫాస్టింగ్ గ్లూకోజ్ హెచ్బిఏవన్సీ సరిపోతుంది. బట్ ఈ టెస్ట్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇది ఏం డిసైడ్ చేస్తుందంటే నేను ఫస్ట్ టెస్ట్ ఏం చెప్పాను, ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఏం తినకముందు మన బ్లడ్లో షుగర్ ఎంత ఉందని, మన బ్లడ్లో గ్లూకోజ్ ఎంత ఉందని. బట్ దిస్ టెస్ట్ టెల్స్ దట్ how much insulin is there in our body in the fasting state. This is more important than that. So it actually predicts పూర్ మెటబాలిక్ హెల్త్ కానీ డయాబెటీస్ రిస్క్స్. అంటే లాంగ్ టర్మ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు జనరల్గా మీకు ఐడియా ఉంటే టైప్ 2 డయాబెటీస్ అంటాం. అంటే వాళ్ళు ఇంకా మెడిసిన్స్లోనే ఉంటారు, దాన్ని టైప్ 1గా కన్వర్ట్ అవుతారు కొంతమంది. అంటే వాళ్ళ బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు, ఇంకా బయట నుంచి ఇన్సులిన్ తీసుకుంటారు. సో ఆ టైప్ 1 కన్వర్ట్ అవుతుందో లేదో తెలుసుకోవాలి అంటే దెన్ వీ నీడ్ టు సీక్ దిస్ హోమోఆర్ టెస్ట్. ఓకే. అండ్ ద లాస్ట్ టెస్ట్ ఈస్ ఇన్ఫ్లమేషన్ మార్కర్స్. So there is something called CRP or HSCRP అంటాము. Indicates chronic inflammation linked to metabolic diseases. So inflammation అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ హ్యాపెనింగ్. సో మన బాడీ బయట స్కిన్కి ఇన్ఫెక్షన్ జరుగుతున్నట్టు మన బాడీ లోపల కూడా ఇన్ఫెక్షన్స్ జరుగుతాయి అన్నమాట. ఫర్ వేరియస్ రీజన్స్ ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటే ఆ, ఈ అగైన్ ఇట్స్ రిలేటెడ్ టు కార్డియోవాస్కులర్ డిసీజెస్ అగైన్. సో ఈ టెస్ట్ని చెప్పేది సిఆర్పి టెస్ట్. సో ఇట్స్ ఎ సైలెంట్ డ్యామేజ్ ఫర్ ఆర్గాన్స్ అండ్ మెటబాలిజం డిస్రప్షన్కి. సో సైలెంట్ ఎందుకంటే ఇట్ డజంట్ షో ఎనీ సిమ్టమ్స్. ఓకే. సో ఫర్ డిఫరెంట్ ఆర్గాన్స్, పీపుల్ హూ ఆర్ సఫరింగ్ విత్ ఫ్యాటీ లివర్ ఆర్ పీసీఓడి కండిషన్స్ ఆర్ హార్ట్ రిలేటెడ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్, వీటన్ని కూడా దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెస్ట్ టు సీ. Lower undetectable CRP suggests good metabolic state. Obviously, the value should be less than 3. Okay. So these are the 5 tests, Andy. And a quick takeaways is like it's important that ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో యూ నీడ్ టు టేక్ దట్ బ్లడ్ టెస్ట్. ఐ థింక్ ఆల్రెడీ తీసుకొని లేకపోతే అట్లీస్ట్ 6 months once you need to check, especially whatever that I have told. And the second thing is అండర్స్టాండ్ ద రిజల్ట్స్ ఆబ్వియస్లీ. సో ఈ నెంబర్స్ ఏం ఇండికేట్ చేస్తున్నాయి, ఎక్కడెక్కడ కరెక్షన్స్ చేసుకోవాలని. అండ్ ఆబ్వియస్లీ యూ నీడ్ టు మేక్ లైఫ్ స్టైల్ చేంజెస్ అకార్డింగ్ టు యువర్ కైండ్ ఆఫ్ ద రీడింగ్స్ వాట్ ఇట్ ఈస్ సెయింగ్. సో అంటే జిస్ట్లో చెప్పాలంటే ఇట్స్ ఇంపార్టెంట్ టు టేక్ బ్లడ్ టెస్ట్ అట్లీస్ట్ 6 months once టు చెక్ యువర్ ఇంటర్నల్ హెల్త్ అనమాట. సో ఐ హోప్ ఐ హ్యావ్ యాడెడ్ సమ్ వాల్యూ అండ్ థ్యాంక్ యూ.